ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఈ రీతిగా ఆశీర్వదించబడును అని దేవుని వాక్యం రాయబడింది. అమ్మా, మీరు పెద్దలు ఉన్నారు, చిన్నపిల్లలకు అర్థం కాదు, పెద్దలందరూ వినండి కొద్దిసేపు. ఇది దేవుని మాటలు. ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడిచేవారు ధన్యులు. చూడండి, చాలా జాగ్రత్తగా మనం ఆశీర్వాదం పొందాలి. దేవుడే ఆశీర్వదించాలి మనల్ని. మీరు కష్టం చేస్తున్నారు, మీరు వ్యాపారం చేస్తున్నారు, మనం కూలి పనులు చేస్తున్నాం. ఈ కూలి పని దీవెనకరంగా ఉండాలి. కుటుంబానికి, సమాజానికి దీవెనకరంగా ఉండాలంటే నువ్వు చేస్తున్న కూలి పని కానీ, వ్యవసాయం పని కానీ, వ్యాపారం పని కానీ అవి దీవించబడాలి. అయిపోకుండా, కరిగిపోకుండా దీవించబడాలంటే మనం దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడు మనం ధన్యులు. మన జీవితాల్లో ఒక ధన్యత, ఒక ఆశీర్వాదపు సూచన అన్నమాట ఇది ధన్యత అంటే. ఈ ధన్యత మనకు రావాలంటే ముందు ఫస్ట్ మనం అంతా కూడా దేవుని యందు భయమును భక్తిని కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? భయమును భక్తి కలిగి ఉండాలి. మనకు దేవుడు అంటే భయం ఉంటే భక్తి చేయగలుగుతాం. దేవుడు అంటే భయం ఉందనుకో గుండెల్లో, భక్తిగా ప్రార్థనకు వెళ్ళడం, ప్రభువుని స్తుతించడం, దేవుని సన్నిధిలో మోకరించి ప్రభువుకు మొరపెట్టుకోవడం చేయగలుగుతాం. హృదయంలో భయం లేదనుకోండి, భక్తి చేయలేం. భయము లేక, భక్తి లేక జీవితాలు ఏమైపోతాయంటే రకరకాలైన సమస్యల్లో పడిపోతాయి. అందుకే ఇక్కడ ఏమంటారంటే, కింద మాటలో ఒక మాట ఉంది, ఏమంటే నిశ్చయముగా మీరు మీ కష్టార్జితం చేస్తున్నారు కదా, నిశ్చయముగా ఖచ్చితంగా మీ చేతుల కష్టార్జితాన్ని మీరు అనుభవిస్తారు. అంటే దాని అర్థం ఏంటి? మీరు దేవుని యందు భయమును భక్తిని గలవారై ఉంటే మీరు ధన్యులు. మీరు అలా ఉంటే మీ చేతులతో చేస్తున్న కష్టం ఉందో చూడండి, కూలి పని కానీ, వ్యవసాయం కానీ, వ్యాపారాలు కానీ, అవన్నీ మీరు సమృద్ధిగా అనుభవిస్తారు. మీరు దీవెనకరంగా ఉంటారు. ఒకవేళ దేవుని యందు భయమును భక్తిని మీకు లేవనుకో, నువ్వు ఎంత చాకిరీ చేసినా, ఎన్ని ఉద్యోగాలు చేసినా, ఎన్ని వ్యాపారాలు చేసినా అన్ని కూడా చిల్లి చంచులో వేయబడిన మాదిరిగా ఆ పావడమే తప్ప వచ్చినట్టు ఈ చేతుల్లోకి వస్తాయి, ఈ చేతుల్లోంచి వెళ్ళిపోతాయి. ఇలా పదే పదే ఎందుకు జరుగుతుందంటే మన మనసు ముందు దేవుని మీద లేక, దేవుడు అంటే ఫస్ట్ మనకు భయం లేక. ఆ ఆశీర్వాదం ఎవరిస్తారండి? దేవుడు ఇవ్వాలి. గొప్ప అభివృద్ధి ఎవరిస్తారు? దేవుడు ఇవ్వాలి. గొప్ప విలువైన కార్యాలు చేయగలిగిన వాళ్ళు ఎవరంటే దేవుడు. అన్నిటికీ కర్త దేవుడు కదా, ఏమండి? అన్నిటికీ కర్త దేవుడు, అన్ని ఇవ్వగలిగిన వాడు ఆయన. ఆయన మీద మనం భయము భక్తి లేకుండా అనుకో, మనకిస్తాడా? ఇవ్వడు. మన జీవితాంతం కష్టపడ్డా మనకేం జరుగుతుందంటే చేసిన కష్టం కనపడదు, కానీ కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తుంది చూడు, డబ్బులు అవి కనబడు. ఏమైపోతాయి? ఇవన్నీ మాయమైపోతాయి. దేవుని యందు నమ్మకం పెట్టుకొని మనం పని ఒక్కొక్కసారి దొరకపోవచ్చు, కానీ దేవుని మీద ఉన్న భక్తిని బట్టి మనం చేతులు చేసే కష్టార్జితాన్ని మనం తృప్తిగా అనుభవించి ఆశీర్వదించబడతాం. రెండో విషయం ఏంటంటే, ఎవరైతే దేవుని యందు భయమును భక్తిని కలిగి ఉంటారో వాళ్ళు చేస్తున్న పనిలో సమృద్ధిగా అనుభవిస్తారు. రెండోది ఏంటంటే చూడండి, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది. నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి. ద్రాక్ష గుత్తులు ఎలా కాస్తాయి? గుత్తులు అంటే సమృద్ధి సూచన అన్నమాట. అంటే దాని అర్థం ఏంటంటే మన కుటుంబంలో ఉన్న, మనతో ఉన్న వాళ్ళు, భార్య కావచ్చు, లేక భర్త కావచ్చు, లేకపోతే పిల్లలు కావచ్చు, వీళ్ళంతా కూడా మనకు సహకరించే బిడ్డలా ఉంటారు. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే వాళ్ళంతా మనకు సహకరించి మన రాబడికి లోటుపాట్లు లేకుండా సమృద్ధిగా ఉంటుంది అని దాని అర్థం. చూసారా, ఇంటి యజమాని భక్తిలో ఉన్నాడు అనుకోండి, భార్య కూడా ఫలించే ద్రాక్షవల్లిలా, అంటే సమృద్ధిగా మనకు సహకరించి మనకు రాబడి కావడానికి కారణం అవుద్ది. చూసారా, పిల్లల కాడికి వచ్చేసరికి పిల్లలు ఎలా ఉంటారంట? ఒలీవ మొక్కల వలె ఉంటారు. భార్య ఏమో ద్రాక్షవల్లి అన్నాడు, పిల్లలు ఒలీవ మొక్కలు అన్నాడు. ద్రాక్షవల్లి అంటే అర్థం ఏంటి తెలుసా? సమృద్ధిగా పండడము, కాపు. అంటే జీవితాలు సమృద్ధిగా ఉంటాయి.
భయభక్తులు కలిగిన వారి కుటుంబాలు సమృద్ధితోనూ ఆశీర్వాదంతోనూ ఫలభరితంగా ఉంటాయి. వారి పిల్లలట ఒలీవ మొక్క. ఒలీవ మొక్క అని ఎందుకన్నాడు తెలుసా అండి? ఒలీవ మొక్కకి భూమి మీద చావు లేదు. యెరూషలేం ప్రాంతంలో ఎప్పటికీ కూడా 2-3 వేల సంవత్సరాల నుంచి చెట్లు అలాగే ఉన్నాయి. ఒక్కటి కూడా ఎండిపోలేదు, ఒక్కటి కూడా చావలేదు. ఈ పిల్లలు మీరు భయభక్తులు గలవారై ఉంటే, ఈ కుటుంబంలో ఉన్న తండ్రి తల్లి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మీరు చేస్తున్న పనులు ఆశీర్వదించబడతాయి. ఫస్ట్ అవునా? మీ భార్య భర్తలు ఫలించే ద్రాక్షవల్లిలో సమృద్ధిగా ఉంటారు. సమృద్ధి అంటే ఏ కొరత లేకుండా, ఏ కొరత, మనకు ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి కదా, డబ్బులు లేకపోవడం, ఇరుకులు ఇబ్బంది, ఇవన్నీ లేకుండా ఉంటాయి దేవుని యందు భయభక్తులు ఉంటాయి. తర్వాత మీ పిల్లలు ఎలా ఉంటారు చూసారా? మీ పిల్లల జీవితాలు ఎలా ఉంటాయంటే ఒలీవ మొక్కలు. చావులేని జీవితం ఎలా ఉందో దానికి, చావులేదు దానికి, ఎన్నేళ్ళైనా అలాగే ఉంటుంది. మీ పిల్లల జీవితాలు వారు పుట్టిన నాటి నుండి చనిపోయేంత వరకు కూడా మీరు నా యందులో భయభక్తులు ఉంటే మీ పిల్లలు కూడా సమృద్ధితోనూ ఏ కొదవ లేని వారై ఉంటారు అని అర్థం. అర్థమవుతుందా ఏమండి? అర్థమైందా? ఒలీవ మొక్కతో మన పిల్లలను దేవుడు పోలుస్తున్నాడు. దేవుని యందు భయము భక్తి మనందరికి ఉండి చక్కగా మనం మన బిడ్డల కోసం ప్రార్థన చేస్తామని అనుకోండి. పిల్లలు ఎలా ఉంటారంట? పాపములో, చావు అంటే అర్థం ఏంటి తెలుసా అండి? చచ్చిపోవడం కాదు. పాపములో ఉన్న వాళ్ళు చచ్చిన వారితో సమానం. పాపములో లేని వారిగా నీ పిల్లలు ఉంటారు, సజీవులుగా ఉంటారు, గొప్పవారిగా ఉంటారు అని. ఒలీవల మొక్కకి చావు లేదు. మన పిల్లలు ఒలీవల మొక్కలు అని అంటే పాపము చేసేవాడు, పాపమునకు దాసుడు, పాపం చేసేవాడు చచ్చిన వాడితో సమానం. ఆ పాపం అనేది వారిలో ఉండదు. మన భయభక్తులు కలిగి తల్లిదండ్రులు ఉంటే పిల్లల్లో కూడా వాళ్ళు కూడా భక్తి నేర్చుకుంటారు. మన భయభక్తులు నేర్చుకోకపోతే పిల్లలు కూడా నేర్చుకోరు. మన పాపంలో ఉంటే వాళ్ళు కూడా పాపంలో ఉంటారు. కాబట్టి మనము చచ్చిన స్థితిలో ఉన్నట్లే, వాళ్ళు చచ్చిన స్థితిలో ఉన్నట్లే. మీరు భయభక్తులు కలిగి మనం ఉన్నాం అనుకుంటే యజమానురాలు పిల్లలు కూడా ఎలా ఉంటారు? ఒలీవల మొక్కల వల్ల. ఇక చావు లేని బిడ్డలుగా, అంటే పాపము లేని బిడ్డలుగా పెరుగుతారు అని దాని అర్థం. కాబట్టి మనం కూడా భయభక్తులు గలవారమై ఉండి ఎన్ని పనులున్నా, ఎంత ప్రయాసపడినా ముందు దేవుడు అంటే భయము భక్తి కలిగి ఉంటే ఈ రోజు కాకపోయినా రేపైనా, రేపు కాకపోతే ఎల్లుండైనా ఫలభరితంగా దేవుడు మిమ్ములను మీ పిల్లలను దీవించి ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు మీ అందరి వినికిలో దీవించును.